మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాలు కర్ఫ్యూ విధించారు. నాగ్పూర్లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా కొందరు నినాదాలు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 51 మందిపై కేసు నమోదైంది. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రైట్ భరత్, ఇక నాగ్పూర్లో అల్లర్లతో పరిస్థితిని ఎలా చూడొచ్చు? అంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎందుకంటే దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై చెప్తుంటారు. అటువంటి మహారాష్ట్రలో రెండవ అతిపెద్ద నగరం నాగ్పూర్ కదా. తర్వాత మహారాష్ట్ర నుంచి దేశంలో ఇప్పుడు అత్యధిక రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ముంబైలో ఏ విధంగా ఉన్నాయి, ముంబై పూణేలో ఏ విధంగా జనరేట్ అవుతుందో నాగ్పూర్లో కూడా ఉంది. అటువంటి చోట మత ఘర్షణలు ఇటువంటి చోటు చేసుకోవడం అన్నది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గా చెప్పాల్సి ఉంటుంది. ఏం జరిగిందంటే ఇటీవల మనకు చావా సినిమా వచ్చింది కదా. చావా సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ గురించి చరిత్ర. చావా సినిమా దేశవ్యాప్తంగా చాలా పెద్ద హిట్ అయింది. మీరు చూసే ఉంటారు. విక్కీ కౌశల్ హీరోగా. నేను సినిమా చూడలేదు, బట్ స్టోరీ కానీ అది కానీ విన్నాను. ఆ చావా సినిమా నాట్ ఓన్లీ మహారాష్ట్ర, దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సంభాజీ మహారాజ్ గొప్పతనం గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, చావా సినిమా పెట్టిన చిచ్చు వల్లే నాగ్పూర్ తగలబడుతుంది? సినిమా పెట్టిన చిచ్చు అని నేను అనను. ఇప్పుడు చావా సినిమాలో ఏం చెప్పారు? సంభాజీ మహారాజుని ఏ విధంగా ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపాడో చెప్పారు కదా. ఔరంగజేబును ముస్లింలు ఓన్ చేసుకుంటే, ఇప్పుడు చరిత్రలో ఏ మతంలో అయినా మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉంటారు కదా. హిందూ మతంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉంటారు. క్రిస్టియన్ లో మంచి వాళ్ళు ఉంటారు, చెడు ఉంటారు. ముస్లిం మతంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అక్బర్ అన్నారనుకోండి, కొంత అక్బర్ గురించి టాపిక్ చేసినప్పుడు ఎవరు పెద్ద నెగిటివ్ మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. కానీ అదే ఔరంగజేబు వచ్చేసరికి ఏమంటారు? ఔరంగజేబు చాలా మంది హిందువుల్ని ఊచకొతకు వచ్చాడు, మతం మార్చమని బలవంతం చేశాడు కదా. నాట్ ఓన్లీ హిందువులు, సిక్కు మత గురువు తేజ్ బహదూర్ సింగ్ ని తలకాయ నరికి చంపాడు మతం మార్చుకోకుంటే ఔరంగజేబ్. సో చరిత్రలో ఔరంగజేబ్ పేరుంది. తండ్రిని జైల్లో పెట్టాడు అధికారం కోసం. ఎవరు తండ్రి? షాజహాన్. సో చెడు పేరుంది ఔరంగజేబ్కి. ఇప్పుడు ఏ మతంలో అయినా నేను ఇంతకుముందు చెప్పినట్టు మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉంటారు. ఇస్లాం మతం లేకపోతే ముస్లిం మతంలో అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకున్నారనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి అబ్దుల్ కలాం ఆదర్శం కదా. హిందూ మతంలో ఉన్నవాళ్ళు కూడా ఒక మిసైల్ మ్యాన్ గా, ఒక సైంటిస్ట్ గా, భారత రాష్ట్రపతిగా ఉన్నవాళ్ళు. సో ఔరంగజేబుకు సంబంధించి ఆయన చేసిన దాన్ని చరిత్రలో చూపించారు. ఆయన చేసిన దాన్ని ఇది చేసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ లేకపోతే బజరంగ దళ్ యాక్టివిస్టులు మొన్న ఒక ప్రదర్శన జరిపారు నాగ్పూర్లో. ఏంటంటే ఔరంగజేబ్ సమాధిని తీసేయాలి, ఔరంగజేబ్ సమాధిని ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలని ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఒక 200-300 మంది ప్రొటెస్ట్ చేశారు, విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ. అది చేసిన తర్వాత సాయంత్రం సడన్ గా ఒక పుకారు మొదలైంది. ఏంటంటే పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టారు ఈ సందర్భంలో అని చెప్పి, పవిత్ర గ్రంథం తగలబెట్టారు అని చెప్పి. కానీ నిజానికి అది జరగలేదు. సో ఒక పుకారు మొదలై మొత్తం ఇక రోడ్ల మీదకి వచ్చేసి నాగ్పూర్ లో ఇక్కడ మనం చూస్తే గనక మొత్తం మనం వస్తే గనక రోడ్ల మీద ఉన్న వాహనాలను తగలబెట్టారు. 33 మంది పోలీసులు ఘటనలో గాయపడ్డారు. అంటే ఒక వర్గం పూర్తిగా రెచ్చిపోయింది. ఇంకో వర్గం వారికి సంబంధించి పూర్తిగా వాహనాలని అన్నిటి కూడా ధ్వంసం చేశారు. జరిగిన హింసాత్మక ఘటనలు గానీ, ఈ అల్లర్లు గానీ పక్క ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇది లుక్స్ లైక్ ప్లాన్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవును, అది క్లియర్ గా ప్లాన్ గా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక వర్గానికి సంబంధించిన వాహనాలు మాత్రమే ధ్వంసమయ్యాయి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే గాయపడ్డారు. తర్వాత ఈ కీ అక్యూజ్డ్ ఇప్పుడు ఫహీం ఖాన్ ను కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత చాలా విస్తుపోయే విషయాలు ఏంటంటే 33 మంది పోలీసులు గాయపడితే పోలీసుల్లో ఉమెన్ పోలీసులు కూడా ఉన్నారు. ఉమెన్ పోలీసుల పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారట. మహిళా పోలీసుల పట్ల లైంగికంగా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తాకడం. అంటే మాబ్ వచ్చేసింది. ఇంకా వేల మంది రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ల మీద వాటి మీద దాడి చేసి, ఇప్పుడు ఏమైనా అక్కడ ఫైరింగ్ చేశారనుకోండి, ఏం చేస్తారు? మా వాళ్ళని చంపారు ఫైరింగ్ లో అని మళ్ళీ ఇంకా పెద్ద అవుద్ది. సో పోలీసులు కూడా ఏం చేయాలి? అక్కడ రిస్ట్రైన్
సంయమనం పాటించాల్సిందే. వాళ్ళకి అన్ని రాళ్ళు ఎలా వచ్చాయి అది చూడండి, ఆ విజువల్స్ లో ఎన్ని వెహికల్స్ తగలబడ్డాయి, రాళ్ళు ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏందన్నది జరగలేదు. సో ఇప్పుడు ప్రొటెస్ట్ అన్న చాలా చేస్తారు, ఔరంగజేబ్ సమాధిని తీసేయండి, లేకపోతే ఇది చేయండి, లేకపోతే ఇంకే ఏదో ప్రొటెస్ట్లు అన్ని జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఇక్కడ దాదాపు జేసీబీ మెషిన్లు, వెహికల్స్ మొత్తం ఇది. ఇంకోటి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, అంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టింది? నాగ్పూర్ లో. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉండదు, ఢిల్లీలో కార్యాలయం మాత్రం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్. సో నాగపూర్ సంబంధించి నాగపూర్లో ఈ అల్లర్లు చేసి మేము ఎక్కడైనా చేస్తాం, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న చోట కూడా అల్లర్లు చేస్తాం అని ఒక సిగ్నల్ పంపించడమే ఈ చర్య ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. దీనివల్ల ఇప్పుడు ఆ మతానికి నష్టం జరగడం తప్ప ఏం లాభం ఉంటుంది? ఇటువంటి అల్లర్లు చేయడం వల్ల ఏం లాభం ఉంటుంది? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ కొందరు ప్రజలు చేస్తున్న ఈ గొడవని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఔరంగజేబ్ సమాధి తొలగించాలని లేఖ కూడా రాసినట్టు తెలుసు. సరే, అంటే డిమాండ్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. కానీ అన్నెసరీగా దాని గురించి ఔరంగజేబ్ సమాధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం సమాధి తీసేయాలని చెప్పలేదు కదా. ఔరంగజేబ్ రోడ్ అని ఢిల్లీలో పేరు ఉండేది, దాన్ని తీసేశారు. తీసేసి దాని పేరు బదులు అబ్దుల్ కలాం మార్గ్ అని పెట్టారు. మంచి పేరే పెట్టారు కదా. ఇప్పుడు అక్బర్, ఢిల్లీలో అక్బర్ రోడ్ కూడా ఉంది, దాని పేరు మార్చలేదే. అక్బర్ కు పరమత స్థానం ఎక్కువ అని పేరుంది చరిత్రలో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దీనిలో చాలా విస్తుపోయే అంశాలు మనం చెప్పాలంటే గనక ఈ కాన్స్పిరసీ. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఇటీవల మత ఘర్షణలు అన్ని జరగలేదు. ఎందుకంటే ఎన్ఆర్సీ సమయంలో చివరిసారిగా గొడవలు అయ్యాయి. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్ఆర్సీ ఆ సమయంలో గొడవలు జరిగాయి పౌరసత్వ చట్టానికి సంబంధించి. ఆ తర్వాత జరిగిన అతిపెద్ద గొడవలుగా ఇది చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచించండి, మత ఘర్షణలు ఇటువంటివి స్టార్ట్ అయితే గనక అల్టిమేట్ గా ఎవరు నష్టపోతారు? గుజరాత్ లో గోధ్రాలో ఏం జరిగింది? ఫస్ట్ అయోధ్యకు వెళ్లిన రామ భక్తులకు సంబంధించిన ట్రైన్ ని తగలబెట్టారు. తగలబెడితే 56 మంది రామ భక్తులు చనిపోయారు. తర్వాత ఎవరు నష్టపోయారు? తర్వాత జరిగిన మత ఘర్షణలు ఎక్కువ ఇబ్బంది పడ్డది ఎవరు? ఎక్కువ మంది చనిపోయింది ఎవరు? ముస్లింసే కదా. సో ఇటువంటి ఘర్షణలు స్టార్ట్ అయినప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ ప్రొటెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ చేయడం వల్ల ఈ మత ఘర్షణలో ఉన్న వాళ్ళకి కేసులు బయటికి రారు కదా, సంవత్సరాల తరబడి జైల్లోకి రారు కదా. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉంటుంది. శివసేన, భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఉన్న చోట. సో ఈ మత ఘర్షణలు జరిగితే గనక అల్టిమేట్ గా మైనారిటీ వర్గం నుంచే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మహారాష్ట్రలో ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో ఏం క్లెయిమ్ చేసుకుంటారంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ లో ఉంది నాగ్పూర్, దాని మీదే మేము దాడి చేయగలిగాం, ఎక్కడైనా చేయగలుగుతాం ప్రపంచంలో. అన్ని రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో, రాళ్ళు విసిరేశారు, మోటార్ సైకిల్ తగలబెట్టారు మనకు. ఎందుకంటే చాలా సెన్సిటివ్. ఇప్పుడు 1993 బాంబ్ బ్లాస్ట్, దావూద్ ఇబ్రాహిం రోల్ ఉన్న తర్వాత కూడా ముంబైలో ఏ విధంగా మారణకాండ జరిగిందో చూసాం. సో అన్నెసరీ ప్రొవొకేషన్ అని నేను చెప్తాను. చావా సినిమా చూశారు, అది హిట్ అయింది, ఓకే. వాళ్ళు ఏదో డిమాండ్ చేశారు ఔరంగజేబ్ సమాధి తీసేయాలి. ఔరంగజేబ్ సమాధి తీసేయాలంటే అంత పెద్ద తీసేసిందా కేంద్ర ప్రభుత్వం? ఏమన్నా దాని మీద ఏమైనా నిర్ణయం తీసుకుందా? తీసేయలే కదా. సో కమ్యూనల్ హార్మోనీ ఇటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా దెబ్బతినే అవకాశం ఉంది. అన్నెసరీ ప్రొవోకింగ్. నాగ్పూర్ లో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఫస్ట్ మనం అడుగుదాం. విశ్వ హిందూ పరిషత్ నుంచి రావినూతల శశిధర్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే. భారత్ గారు. శశిధర్ గారు, ఒకటి ఇప్పుడు ఈ గొడవలకు సంబంధించి నాగ్పూర్ లో జరిగిన హింసకు సంబంధించి ప్రధానంగా ఏం చెప్తున్నారంటే విహెచ్పి బజరంగ దళ్ రెచ్చగొట్టడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని అవతల వర్గం ఆరోపిస్తోంది. ఈ దేశ చరిత్రను చరిత్రగా చెప్పాలని, ఈ దేశ చరిత్ర గొప్పతనాన్ని, ఇక్కడి మహనీయుల యొక్క త్యాగాలను స్మరించుకోవాలని చూస్తే అది రెచ్చగొట్టడం ఎట్లయితుంది. రెండో విషయము, ఔరంగజేబు అంటే ఒక మతోన్మాది,
ఈ దేశం లోపల ఈ సంస్కృతి మీద ఇక్కడ దేవాలయాల మీద మహిళల మీద అకృత్యాలు జరిపినటువంటి ఒక మతోన్మాదికి మేము వారసులం అని చెప్పుకొని ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు కదా. వాళ్ళ అసలు ఏజెండా మొఘలుల పేరు మీదనా ఔరంగజేబు పేరు మీదనా ఈ దేశం లోపల షరియత్లా అమలు చేయాలనేటువంటి కుట్రలు, గొడవలు చేయాలనేటువంటి కుట్రలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఔరంగజేబు షరియత్లా ఎన్నటికి అమలు కానీయము. ఖచ్చితంగా అంబేద్కర్ అందించిపోయినటువంటి భారత రాజ్యాంగమే ఈ దేశం లోపల అమలు అవుతుంది. మనం చూస్తున్నాం మొన్న ఎందుకు రాయచోటిలో వీరభద్ర స్వామి జాతర మీద ఏ మతోన్మాదం దాడి చేసింది, అయ్యప్ప భక్తుల మీద ఏ మతోన్మాదం దాడి చేసింది. అదేవిధంగా వీళ్లకు ఈ రోజున వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ పేరు మీద మనం చూస్తున్నాం వాళ్ళు ముల్లాలు మౌల్వీలు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు ఈ దేశం లోపల ఏ రకమైనటువంటి గొడవలైనా మేము చేయడానికి సిద్ధము అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగానికి వీళ్ళు లోబడి ఉండరు. అదేవిధంగా మొన్న ఎందుకు ఛాంపియన్ ట్రోఫీ దేశం గెలిచిందని గర్వపడి త్రివర్ణ పతాకం తోటి కూడా ర్యాలీలు వెళ్తే కూడా మధ్యప్రదేశ్ లోపల గొడవలు చేసినటువంటి సంఘటనను, అదేవిధంగా మనము అనేక విషయాలు ఈ మధ్యన చూస్తుంటే వారణాసి కోర్టు సంబాల్ లోపల కోర్టు ప్రక్రియకు అడ్డుపడి అదేమి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యాలయాల నుంచి మేము ఇయ్యలే కదా నోటీసులు. కోర్టు న్యాయ ప్రక్రియలో భాగంగా సర్వేను కూడా పోతే సర్వే మీద అధికారుల మీద జరిపినటువంటి దాడులు ఈ రకంగా చూస్తా ఉంటే వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక గొడవలు సృష్టించాలనేటువంటి ఆలోచనతోటే జరిగినాయి. మొన్న హోలీ సందర్భంగా కూడా ఈ దేశంలో అనేక నగరాల లోపల గొడవలు జరిగినాయి. హిందువుల యొక్క పండుగలు ఉత్సవాలు ఎక్కడ జరిగినా వీళ్ళు గొడవలు పెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఔరంగజేబు వారసులు ఉన్నారు. తప్పకుండా ఈ దేశం అటువంటి మీరు స్కోప్ ఎందుకు ఇవ్వడం దాని మీద, ఇప్పుడు మీరు దానికి అవకాశం ఎందుకు స్కోప్ క్రియేట్ చేయడం? ఇప్పుడు బజరంగ దళ్ ఔరంగజేబు సమాధి ఇప్పుడు తీసేస్తే వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది? ఔరంగజేబు దేశమైనా తన సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది ఉంటది భరత్ గారు. ఒక జాతి తన యొక్క మాయని మచ్చలను ఏవైతే ఉన్నాయో దాని సాంస్కృతిక పునర్జీవనం అంటారు. ఒసామా బిన్ లాడెన్ అమెరికా తీసుకుపోయి సముద్రంలో ఎందుకు పడేసి వచ్చింది? వాళ్ళకు ఒక స్మారక ఒసామా బిన్ లాడెన్ అంటోనికి ఒక స్మారక స్తూపం కడతారు. ఆ స్మారక స్తూపం ఈ యొక్క మతోన్మాద భావజాలాన్ని, ప్రపంచ వినాశనాన్ని కోరుకునేటువంటి మతోన్మాద భావజాలాన్ని ఒక ప్రేరణగా మారుతుందని చెప్పి ఒసామా బిన్ లాడెన్ మన కళ్ళ ముందర కదా తీసుకపోయి ఆమె సముద్రంలో పడేసి వచ్చిండ్రు. గతంలో వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు గ్లోరిఫై చేసుకుని వాళ్ళ ఆలంగిరి లోపల ఔరంగజేబు చెప్పుకున్నాడు కదా ఈ దేశం లోపల ఈ ప్రజల మీద మహిళల మీద ఈ సంస్కృతి మీద ఎన్ని అకృత్యాలు చేసిండో. కాబట్టి జాతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటువంటిది ఏ దేశానికైనా అవసరము. ఈ రోజున మనం ఔరంగాబాద్ ను మనం శంభాజీ నగర్ గా మార్చుకున్నాం, ఛత్రపతి శంభాజీ నగర్ మార్చారు. తర్వాత వాళ్ళ మొఘల్ గార్డెన్ అని ఉండే మనకు అమృత్ గార్డెన్ అని మార్చుకున్నాం మనం. రాష్ట్రపతిలో మొన్నటి మొఘల్ గార్డెన్ అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో రాష్ట్రంలో, అది మీరు చేయాలంటే చేసుకోవచ్చు. దానికి ఎందుకు ప్రొటెస్ట్లు? ఇది ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ చేయడం వల్ల అన్నెసెసరీ జరగనిది జరిగినట్టు క్రియేట్ చేశారు. నేను చాలా సూటిగా స్పష్టంగా ఎవరైతే గొడవలకు దిగుతున్నటువంటి ఆ వర్గము మీరు భారతీయ ముస్లింలుగా గర్వపడుతున్నారా లేకపోతే బాబర్ కు అక్బర్ కు వారసులని మీరు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారా? ఫస్ట్ అది తేలాలి అటు పక్కన. ఆ మతోన్మాద భావజాలానికి మేము వారసులని వాళ్ళు ప్రకటించదలుచుకున్నారా? దేశంలో అనేక గొడవలు చూస్తుంటే ఇప్పుడు త్రిపుల్ తలాక్ మీద ఎందుకు గొడవలు చేసిండ్రు? ఈ దేశం లోపల షరియత్లా అమలు చేస్తామని చెప్పి త్రిపుల్ తలాక్ గురించి గొడవలు కాలేదు, సిఏఎన్ఆర్సీ గురించి. సిఏఏకు నష్టం ఏమైతుంది? భారతీయ ముస్లింలకు నష్టం ఏమైతుంది? ఈ దేశం మీద మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు రాత్రికి రాత్రి చేసినప్పుడు మతం ఆధారంగా ఇవాళ అక్కడ హింసకు గురవుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో రోహింగ్యానికి బంగ్లాదేశానికి చొరబాటుదారులకేమో ఇక్కడ మానవత్వం పేరు మీద ఆశ్రయం ఇవ్వాలా? హిందువులకు మాత్రం హిందూ దేశం లోపల ఆశ్రయం ఇవ్వద్దని చెప్పి గొడవలు చేస్తుంది ఎవరు? గొడవలు చేసింది ఎవరు? 370 ఆర్టికల్ ఈ దేశంలో ఉండాలని కోరుకుంటుంది ఎవరు? కాబట్టి చరిత్ర నేపథ్యాన్ని మనం చూస్తే ఈ మతోన్మాదం భారత్ ను దారుల్ ఇస్లాం చేస్తామనేటువంటి మతోన్మాదం ఏదైతే ఉందో ఈ ఔరంగజేబు కలలు కన్నటువంటి మతోన్మాదం, అరే ఔరంగజేబు కలలు కన్నటువంటి షరియత్లా ఏదైతే ఉందో అది అమలు కాలేదు, గతంలో కాలేదు, ఇప్పుడు కానీయం. ఖచ్చితంగా ఈ దేశం యొక్క జాతీయ పునర్నిర్మాణం కావాల్సిందే. కేంద్రాలు కావాలి. ఇప్పుడు మహారాజ్ యొక్క పోరాటం ఈ దేశం మతం మీద పోరాడలేదు, మతానికి వ్యతిరేక. శివాజీ గాని చెంబాజీ గాని మతోన్మాదం మీద పోరాడిండ్రు. ఈ రోజు ప్రపంచమంతా మతోన్మాదం మీద పోరాడుతా ఉంది. ఇవాళ గతంలో మేము ఇస్లామిక్ తీవ్రవాదాన్ని మాట్లాడితే మీరు మతాన్ని ముడిపెట్టి మాట్లాడొద్దని చాలా మంది అనేది.
ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిన తర్వాత అమెరికా క్లెయిమ్ చేసింది. ఇవాళ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి నిషేధానికి గురైన 198 తీవ్రవాద సంస్థలు మేము మతం కోసమే మేము పోరాటం చేస్తున్నామని క్లెయిమ్ చేసుకుంటున్నది. బట్ ఈ ప్రపంచం ఇప్పటికైనా మనం జరుగుతున్నటువంటి వాస్తవాలుగా చర్చించాల్సిందే. గతంలో జరిగినటువంటి తప్పులను సవరించాల్సిందే. భవిష్యత్తులో ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారం కఠినంగా అణచివేయాల్సిందే. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మీ ఔరంగజేబ్ సమాధి గనక దాన్ని అక్కడి నుంచి కదిలించాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మహారాష్ట్రలో కూడా ఉంది. ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అవును, ఇంతకాలం చరిత్ర నాకు తెలియకుండా ఆపినరు. ఈ రోజు తెలిసింది, కళ్ళ నీళ్లు పెట్టుకున్నది సినిమాకు పోయినటువంటి ప్రతి భారతీయుడు కూడా. ఈ దేశం గురించి ఇటువంటి త్యాగాలు చేసిండ్రా. కేరళ ఫైల్స్ వస్తే ఈ రకంగా అమ్మాయిలు ఇటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫైల్స్ వస్తే ఇంత దారుణం జరిగినాయా? ఇప్పుడు సర్ సంఘ్ చాలక్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవతే అన్నారు, మనం ఇంకా గతం ప్రార్థనా మందిరాలు దర్గాలు వీటి గురించి వెళ్లొద్దు, గతం తవ్వొద్దు అని ఆయన చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రార్థనా స్థలం సంబంధించినటువంటి విషయం కాదు భరత్ గారు. ఔరంగజేబ్ కు ఈ దేశం లోపల ప్రార్థనా స్థలం అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాత ఇక కొత్తగా మళ్ళీ వేరే స్థలాల జోలికి వెళ్లొద్దు, ఆ తవ్వు కుట్టుపోతే మళ్ళీ కొత్తగా అవుతూనే ఉంటాయి అని ఆయన ఒక సూచన చేశారు కదా. ధర్మ సంసద్ 1984 లోపల పిలుపునిచ్చింది 3 ప్రధానమైనటువంటి ఆలయాలను, స్వాభిమాన కేంద్రాలను తిరిగి అప్పజెప్పమని. 40,000 దేవాలయాలు ఇది అయోధ్య, కాశీ, మధుర కూల్చిన తర్వాత వచ్చిందా సమాజం ముందుకు వచ్చిందా? అయోధ్యలో రాజ్యాంగ ధర్మాసనం ఇస్తే కదా దేవాలయం యొక్క పునర్నిర్మాణమైంది. ఈ దేశంలో 17 కోట్ల కుటుంబాల భాగస్వామ్యంతో నిర్మాణమైంది కదా. అది చాలా మంది మాట్లాడేది ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది బీజేపీ ఎజెండా. ఇది భారతీయ ఎజెండా. ఇది అయోధ్యలో రామ మందిరం. భవిష్యత్తులో కూడా కాశీ లోపట, మధుర లోపట అద్భుతమైనటువంటి దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతుంది. భారతీయ చరిత్రను మళ్ళీ సాంస్కృతిక వైభవాన్ని పునర్నిర్మించుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్రలో చరిత్ర ఎందుకు మహారాష్ట్ర మనకు గుండెకాయ లాంటిది, ఆర్థికంగా ఆ రాష్ట్రం చాలా కీలకం. దీని వల్ల ఇప్పుడు జరిగిన వైలెన్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ దెబ్బతింటాయి కదా. భరత్ గారు, ఇటువంటి మతోన్మాద శక్తులను ఒకటి వేళ్లతో అణిచివేయకపోతే ఈ దేశం భవిష్యత్తులో ఇంకా ప్రమాదాన్ని పడుతుంది. ఆదర్శంగా తీసుకునేటోడు ఔరంగజేబు వారసులం అనుకుంటోళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిందే. కూకటి వేళ్లతోటి ఈ మతోన్మాదాన్ని పెకిలించి వేయాల్సిందే. అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోండి. ఈ దేశం లోపల అనేక మంది ఆదర్శ మహనీయులు ఉన్నారు. మేము ఆ మతోన్మాదాన్ని అమలు చేస్తాము, భారత రాజ్యాంగం మాకు పనికిరాదు, భారత్ను తుకుడే చేస్తాము, భారత్ను దారుల్ ఇస్లాం చేస్తాము అనేటువంటి శక్తులను ఖచ్చితంగా ఆదిలోనే మనం ప్రారంభంలోనే దీన్ని కూకటి వేళ్లతోటి ఇటువంటి శక్తులను పెకిలించేయాల. ఒక్క అడుగు కూడా వెనకేయద్దు ఇటువంటి వాటి విషయం లోపల. దేశ భవిష్యత్తు మనం. మీ సైడ్ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ విషయంలో రిస్ట్రైన్ గా ఉంటారా నాగ్పూర్ సంబంధించిన విషయాల్లో? తప్పకుండా అక్కడ మేము ఆ యొక్క ఈ దేశం లోపల అనేక జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా అనేక విషయాల లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఔరంగజేబు దాని టోంబు విషయం లోపల కూడా అక్కడ మహనీయుల యొక్క రాజారాం స్మృతి చిహ్నము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్పష్టమైనటువంటి పత్రికా ప్రకటన లోపల డిమాండ్ చేసారు. ఆ డిమాండ్ తోటి మేము ముందుకు పోతాం. ఓకే. థ్యాంక్ యూ శశిధర్ గారు. సో మొత్తానికి స్పందన అల్టిమేట్గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, మహారాష్ట్రలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది ఒకటి. రెండవది, మహారాష్ట్ర ఆర్థికంగా చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ ఈ రాష్ట్రాల నుంచే దాదాపు 60 to 70% దేశ ఆదాయంలో, నేను చెప్పిన రాష్ట్రాలు ఇంతకుముందు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో. ఢిల్లీ, హర్యానా, ఇక్కడ నుంచి చాలా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, దేశంలో పెట్టుబడుల వాతావరణం కానీ, సంస్థలు కానీ దేన్ని చూసి అక్కడ పాకిస్తాన్లో ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? పాకిస్తాన్కి కూడా 20-25 కోట్ల జనాభా ఉంది. పాకిస్తాన్ ఎందుకు వెనుకబడింది? నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇది కదా, అంతే కదా జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇవాళ? దారుణమైన సిచ్యువేషన్ కదా. పాకిస్తాన్ లో మనం ఇండియా ఎక్కడున్నాం, పాకిస్తాన్ ఎక్కడుంది?
బికాస్ ఆ దేశం పుట్టుకతోనే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే దేశంగా ఉంది. ఎవరు నమ్మరు పాకిస్తాన్. సో ఇప్పుడు మనం ఇవన్నీ మర్చిపోయి అభివృద్ధి సాధిస్తున్న పరిస్థితి, అభివృద్ధిలో మనం దూసుకెళ్తున్న పరిస్థితి. ఇవాళ సునీత విలియమ్స్ ఎక్కడ అమెరికాలో నాసాకు వెళ్ళిన ఎవరు ఇండియన్ సిటిజన్ కదా. సునీత పేరులోనే సునీత ఉంది. గుజరాత్లో పుట్టి చదువుకొని వెళ్ళి ఇంతకుముందు కల్పనా చావ్లా చనిపోయింది. సో మన ఇస్రో నాసాకు ధీటుగా మనం ప్రయోగాలు చేస్తున్నాం. అటువంటి సమయంలో ఇటువంటి అంశాలు కొంత దెబ్బతీసేలా వివరిస్తాయి. దీనిలో కొంత రిస్ట్రెయింట్గా ఉండాలి, హిందువులు కూడా రిస్ట్రెయింట్గా ఉండాలి ఈ విషయాల్లో. సరే, ఇక్కడ ఈ జరిగిన సంఘటనలో ఎవరిది తప్పన్న దాని పరిస్థితేనా, కొన్ని గతాలు తవ్వుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు కదా. చావా సినిమా, ఎస్, ఛత్రపతి సంభాజీ మహారాజ్, మన సాంస్కృతిక వారసత్వం, మనం గతంలో ఏం జరిగింది ఏందన్నా తెలుసుకోవాలి. అదే సమయంలో అవతలి వర్గం, ఎందుకంటే ఇప్పుడు అవతలి వర్గంలో ఛాందసం ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు ముస్లింలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ప్రోగ్రెసివ్ ఉన్నారు, బట్ ఛాందసవాదులు కూడా ఉన్నారు. ఛాందసవాదుల వల్ల సమస్య ఎదురవుతుంది. ఫండమెంటలిజం అంటారు. ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఎందుకు అవుతుందంటే ఫండమెంటలిజం ఎక్కువ. అంటే దాన్ని గుడ్డిగా మతం పేరుతో ఏది చెప్తే అది సమర్థించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు హిందువుల్లో ఉన్నదనుకోండి, హిందువుల్లోనే రకరకాల నాస్తికులు కూడా మేము హిందువులని అంటారు. హిందువుల్లో మతంలోనే ఉంటూ అన్ని వర్గాల్ని తమలో కలుపుకుంది. నాస్తికులు కూడా హిందువులే తప్ప మీకు ముస్లింలోనో లేదా క్రిస్టియన్లోనో నాస్తికులు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఒకళ్ళిద్దరు, తస్లీమా నస్రీనో అటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆ నాస్తిక భావజాలను చెప్తే తస్లీమా నస్రీను బంగ్లాదేశ్ నుంచి పారిపోయేలా చేసి ఇప్పుడు ఇండియాలో తలదాచుకుంటుంది. సో అట్లా, సో హిందూ ధర్మం అట్లా నాగ్పూర్ అల్లర్ల వెనుక మాత్రం భారీ కుట్ర ఉందని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెన్షన్ చేయడం. ఎస్, భారీ కుట్ర ఖచ్చితంగా కనబడుతుంది. ఇది ప్లాన్డ్ కాన్స్పిరసీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏదైనా మత ఘర్షణ స్పాంటేనియస్ గా జరిగింది అనుకోండి, అన్ని వర్గాలకు సంబంధించిన ఇళ్ల మీద ధ్వంసం కావాలి, అన్ని వర్గాలకు సంబంధించిన వాహనాలు ధ్వంసం కావాలి, అన్ని వర్గాల వాళ్ళకి గాయం కావాలి. ఇక్కడ ఒకటే వర్గం జరుగుతుందంటే ఇంకొకళ్ళు చెప్తున్నారు ఏంటంటే అక్కడ పార్కింగ్ లో ఎవరు మీరు వెహికల్స్ పెట్టకండి అని వాట్సాప్ గ్రూప్ లో తిరిగాయట, ఆ వర్గానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో. సో వెహికల్స్ ను మొత్తం తగలబెట్టేశారు. రోజు చాలా వెహికల్స్ పార్క్ చేస్తుంటారు ఆ పబ్లిక్ ప్లేసెస్ లో. ఇప్పుడు మీరు ఎవరు పార్క్ చేయొద్దని వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వెళ్ళిందట. సో ఇట్స్ డెఫినెట్లీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా దురదృష్టకరం. దీనిలో రెండు అంశాలు. ఒకటి, హిందూ సైడ్ నుంచి ఏంటంటే ఇక సరే గతం చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వం, భారతదేశ సాంస్కృతిక వారసత్వం తెలవాల్సిందే. బట్ గతాన్ని సర్సంఘ చాలక్ మోహన్ భగవత్జీ చెప్పారు, గతాన్ని తవ్వుకుంటూ పోతే ఇప్పుడు ప్రతి మందిరాన్ని కూడా ధ్వంసం చేశారు. ఔరంగజేబ్ సమయంలో చాలా మందిరాలు ధ్వంసం చేశారు. మా స్వస్థలం ధర్మపూర్ లో కూడా దేవాలయం పక్కనే మసీదు ఉంటుంది. దేవాలయాన్ని కూలగొట్టి నిర్మించారు. అది 300-400 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. ఆ తవ్వుకుంటూ పోతే అనవసరంగా అవతలి మతాల్లో ఏమవుతుందంటే అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అరే మా మతాలకు సంబంధించి మమ్మల్ని ఉండనివ్వట్లేదు, అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా కొంత రిస్ట్రెయింట్ పాటించాలి. ఇటు కూడా ముస్లింస్ లో కూడా ఫండమెంటలిజాన్ని ముస్లిం మత పెద్దలే వ్యతిరేకించాలి. ఫండమెంటలిజం, ముఖ్యంగా జిహాద్ కానీ ఇటువంటి వాటిని వ్యతిరేకించాలి. ఈ విధంగా దాడులకు దిగితే ఏమవుతుందంటే అల్టిమేట్ గా తక్కువ జనాభా ఉన్న వాళ్ళదే నష్టం జరుగుతుంది. గుజరాత్ లో అదే జరిగింది కదా. ముందు గోద్రా దహనం జరిగింది, 56 మందిని తగలబెట్టారు, రైలు దహనం. అది జరిగిన తర్వాత ఎక్కువ మంది మరణించింది. ఆ తర్వాత మైనారిటీ వర్గం నుంచి అయింది కదా. అది దేశంలోనే పెద్ద వైలెన్స్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే చిన్న ఇప్పుడు ఆ సినిమా గురించో, చావా సినిమా వచ్చిందో, లేదా కాశ్మీరీ పండిట్ అలాంటి కాశ్మీరీ ఫైల్ తీశారు. కాశ్మీరీ పండిట్లు ఊచకోత కోసారు, వాళ్ళ స్వస్థలాల నుంచి చేశారు 1990లో. ఇప్పుడు కూడా కాశ్మీర్ ఓలేని సిచ్యువేషన్ ఉంది. పోగలుగుతారా? ఇప్పుడు కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్లో ఉండగలుగుతారా ఇప్పుడు పెట్టిన తర్వాత కూడా? సో ఇటువంటి వాతావరణం ఉంది కాబట్టి సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ గా మత ఘర్షణలు జరిగితే గనక మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మైనారిటీలకే నష్టం జరుగుతుంది. ఆ విషయంలో మైనారిటీ మత పెద్దలు కూడా ఆలోచించాలి. పవిత్ర రంజాన్ మాసం కూడా నడుస్తుంది కాబట్టి ఇటువంటి ఘర్షణలకు తావివ్వకుండా వాతావరణం అటు ఉండాలి, ఇటువైపు కూడా ఉండాలని కోరుకుందాం. రైట్. థ్యాంక్ యూ భరత్.